హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. సో ఈరోజు వచ్చేసి నేను డివైస్ అయితే కొన్నాను ఒకటి అమెజాన్లో. సో అదేంటంటే స్మార్ట్ స్టైర్ ఇన్ఫ్లేటర్ అనమాట, క్యూబాది. సో ఒకసారి అది ఎలా ఉంది, ప్యాకింగ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చూద్దాం ఒకసారి. సో మీకు కూడా దాని ఫీచర్స్ ఏంటి, ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఏంటి కూడా మీకు ఒకసారి అయితే చూపించేస్తాను, ఒకసారి చూసేయండి. సో ఇది క్యూబా స్మార్ట్ ఇన్ఫ్లేటర్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రస్ట్ ఆఫ్ హీరో గ్రూప్ స్మార్ట్ ఇన్ఫ్లేటర్ ఇది. సో స్మార్ట్ టైర్ ఇన్ఫ్లేటర్ అనమాట. సో దీంట్లో డివైస్ అయితే మనకి ఇట్లా కనపడుతుంది. ఇక్కడ పైన వచ్చేసి మీకు అంత డిజిటల్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఛార్జింగ్ ఇండికేషన్, అండ్ ఇక్కడ పవర్ బటన్స్ వస్తాయి, మధ్యలో పవర్ బటన్, అండ్ మనం ఏ వెహికల్ యూజ్ చేస్తున్నామో ఆ పై బటన్స్ వస్తాయి. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసి మీకు టైర్ ప్రెషర్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా వస్తుంది అనమాట. మీకు రైట్ సైడ్ మాన్యువల్ సంబంధించింది. అండ్ ఇక్కడ మీకు ఏమేమి ఉంటాయి ఇందులో మీకు చూపిస్తున్నాడు కదా. సో కార్ యూస్ చేయొచ్చు, మోటార్ సైకిల్కి, బైసైకిల్కి, అండ్ ఎలక్ట్రిక్ బైసైకిల్కి. అండ్ ఇక్కడ వచ్చేసి బాల్ కూడా, ఫుట్బాల్, వాలీబాల్కి. అండ్ డివైస్ వచ్చేసి ఇట్లా చూపిస్తుంది అనమాట. మనకి ఇక్కడ రబ్బర్ ట్యూబ్ అయితే ఇస్తారు మనకి, వాల్వ్ అనేది. సో ఒక ఎండ్ మనకి దీనికి కనెక్ట్ చేస్తే, ఒక ఎండ్ మనం టైర్కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. సో ఇందులో ఫ్యూచర్స్ వచ్చేసి మీకు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సో 150 PSI వరకు అయితే మీకు ఇక్కడ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ప్రీసెట్ ప్రెషర్ ఒకటి, ఆటో కట్ ఆఫ్ వస్తుంది, అండ్ ఎమర్జెన్సీ లైట్ అయితే వస్తుంది, అండ్ 2000 mAh బ్యాటరీ సపోర్ట్ అనమాట. సో ఇది వచ్చేసి ఛార్జింగ్ సంబంధించింది అనమాట ఇది. సో చూసారు కదా, సో బాక్స్ అయితే ఇలా కనబడుతుంది. ఓపెన్ చేయగానే మనకి ఇట్లా ఉంటుంది అనమాట. సో నేనైతే ఒకసారి ఓపెన్ చేశాను కాబట్టి ఎగ్జాక్ట్గా ప్యాక్ అయితే చేయలేదు, మీకు జస్ట్ చూపించడానికి అలా పెట్టాను అనమాట. సో ఒక ఛార్జింగ్ కేబుల్ డివైస్ ఇది, అండ్ ఇది వచ్చేసి వాల్ ట్యూబ్ అనమాట ఇది. సో ఈ డివైస్లో మీకు ఇట్లా కనపడుతుంది ఇది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో టార్చ్ లైట్ ఇది. సో టార్చ్ లైట్ ఇది. సో ఇక్కడ టార్చ్ లైట్ అండ్ USB-C పోర్ట్ ఛార్జింగ్ అండ్ వాల్ కనెక్షన్ రబ్బర్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఓకే అండి, కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు వీళ్ళు క్యూబా వాళ్ళది ఓన్లీ స్మార్ట్ ఇన్ఫ్లేటర్ కాకుండా మీకు ఇందులో డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ డివైజెస్ కూడా చూపించుకోవచ్చు ఇక్కడ. మీకు ఇక్కడ చూస్తే మీరు డిఫరెంట్ డివైజెస్ కూడా అనమాట. సో మీకు కెమెరాస్ కానీ, డోర్ సిస్టమ్స్ కానీ అన్నీ. సో ఇక్కడ మాన్యువల్లో తీయంగానే మీకు ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇది ట్రస్ట్ ద హీరో గ్రూప్ అని. సో ఇది వచ్చేసి స్మార్ట్ డోర్ లాక్ సంబంధించింది, అండ్ స్మార్ట్ వీడియో డోర్ బెల్ ఇది. అండ్ అలాగే మీకు సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో స్మార్ట్ సెక్యూరిటీ కెమెరాస్ కానీ, అండ్ ఇక్కడ వచ్చేసి లైటింగ్ అండ్ కంట్రోల్ సంబంధించింది, అండ్ మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ కెమెరాస్ అనమాట. సో అన్ని లాక్ అండ్ కెమెరాస్ గురించి వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి స్మార్ట్ డాష్ క్యామ్స్ ఒకటి మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది హౌస్లో కానీ, ఆఫీసెస్లో కానీ. ఇదంతా క్యూబా వాళ్ళది అనమాట. ఇక్కడ వచ్చేసి స్మార్ట్ టైర్ ఇన్ఫ్లేటర్స్ అనమాట. సో ఇప్పుడు మీకు డివైస్ చూపించాను కదా, ఇది స్మార్ట్ టైర్ ఇన్ఫ్లేటర్ ఇది. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మీకు ట్రాకర్స్, GPS ట్రాకర్స్ ఫర్ కార్స్ అండ్ బైక్ అనమాట. సో మనం GPS ట్రాకర్స్ కూడా పెట్టుకోవచ్చు కార్స్ అండ్ బైక్స్కి. అండ్ క్యూబా స్మార్ట్ యాక్సెసరీస్ ఇవి. సో ఇందులో వచ్చేసి మీకు వైర్లెస్ ఛార్జెస్ కూడా వస్తుంది అనమాట. సో కార్స్కి, అండ్ పవర్ బ్యాంక్స్ కూడా వైర్లెస్ వస్తుంది. సో అలాగే మీకు ఇక్కడ డిఫరెంట్ సన్ గ్లాసెస్, ఆడియో సన్ గ్లాసెస్, హ్యాండ్ హెల్డ్ గింబెల్ కూడా వస్తుంది అనమాట. సో ఇందులో ఫ్యూచర్స్ కూడా మీకు పాకెట్ ఫ్రెండ్లీ విత్ అటాచబుల్ ట్రైపాడ్, స్మార్ట్ ఫేస్ అండ్ ఆబ్జెక్ట్ డిటెక్షన్, అండ్ ప్రీమియం క్వాల్కమ్ HD సౌండ్, బ్లూటూత్ కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట. సో అట్లాగే మీకు ఇక్కడ అండ్ డిఫరెంట్ కూడా ఇచ్చారనమాట. సో క్యూబా ప్రామిస్ విష్ యూ టు ఎవ్రీ స్టెప్ అని చెప్పేసి క్యూబా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఈ ఫీచర్స్ అయితే వస్తాయి అనమాట. సో యాప్ అయితే ఉంది క్యూబా అని. సో అది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ప్లే స్టోర్లో మీకు ఏ డివైస్ కావాలో దాన్ని బట్టి మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. సో మోర్ క్లౌడ్ స్టోరేజ్, యాప్ యాక్సెస్ ఫర్ మల్టిపుల్ ఫ్యామిలీ మెంబర్స్, ఎమర్జెన్సీ కాల్ అలర్ట్స్, అడ్వాన్స్డ్ AI ఫీచర్స్, ప్రీ పర్చేజ్ కన్సల్టేషన్, ప్రోయాక్టివ్ కస్టమర్ సపోర్ట్, ఇన్స్టాలేషన్ సపోర్ట్ అనమాట. సో ఇది జస్ట్ స్మాల్ గ్లాన్స్ అనమాట. సో సపోజ్ మీరు ఇక్కడ స్మార్ట్ లైటింగ్ అండ్ కంట్రోల్లో తీసుకున్నారనుకోండి, మీకు ఇక్కడ ఫీచర్స్ వాయిస్ కంట్రోల్ అండ్ యాప్ కంట్రోల్ వస్తుంది అనమాట.
సో అట్లాగే సపోజ్ యాక్సరీస్లో కూడా మీరు డిఫరెంట్ వెళ్ళొచ్చు అనమాట. సో మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను, మీకు చూడండి. సో జీపీఎస్ ట్రాకర్స్ ఫర్ కార్స్ అండ్ బైక్స్ తీసుకున్నారనుకోండి, 24/7 లొకేషన్ ట్రాకింగ్, యాక్సిడెంట్ అలర్ట్, ఎమర్జెన్సీ ఫోన్ కాల్స్, ఇగ్నిషన్, టోయింగ్ అలర్ట్స్, డ్రైవింగ్ ఇన్సైట్స్ అనమాట. సో ఈ ఫీచర్స్ ఎగ్జాంపుల్ అయితే మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఇన్ఫ్లేటర్ ఎలా వర్క్ చేస్తుంది, ఎలా చేయాలంటే అన్నది కూడా ఒకసారి చూసేద్దాం మనం. సో ఇది ఇన్ఫ్లేటర్ కదా. సో మీకు డివైస్ అయితే ఇలా కనపడుతుంది మీకు. సో ఇది ఏంటంటే బటన్స్ ఇక్కడ ఉన్నాయి. సో మధ్యలో బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఒకసారి ఆన్ అవుతుంది, 3 డాట్స్ వచ్చి ఆన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బార్ ఇది. సో ఈ బార్ ప్రెస్ చేయాలన్నమాట. మీకు పైన ప్రెస్ చేస్తే డిఫరెంట్ వస్తాయి అనమాట. కేపీఏ అండ్ ఇక్కడ వచ్చేసి టైర్కి సంబంధించింది కానీ, అట్లాగే పిఎస్సి కార్కి సంబంధించింది, బార్ కేపీ అని చెప్పేసి, ఇది వచ్చేసి వాలీబాల్కి సంబంధించి బాల్ సంబంధించిన సింబల్ కూడా వచ్చింది చూడండి. అండ్ ఇక్కడ వచ్చి ఛార్జింగ్ పాయింట్ అయితే ఉందన్నమాట. సో ప్రెషర్ ఇంక్రీజ్ 35, 34 ఇంక్రీజ్ డిక్రీజ్ అనమాట. అండ్ టార్చ్ లైట్ కూడా మీరు ప్రెస్ చేసుకోవచ్చు. సో ఇదే లాంగ్ ప్రెస్ చేస్తే టార్చ్ లైట్ అనమాట. ఇదిగోండి టార్చ్ లైట్. సో అదే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇలాగే మనం ప్రెస్ ఇందులో పెట్టుకొని, సో ఇది ప్రెస్ చేశాక మనం ఓకే నొక్కామనుకోండి స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ ఆఫ్ చేయడానికి ఇక్కడ ఏమి ఉండదు అనమాట. మీకు ఇదంతా ఓపెన్, సౌండ్ అయితే హెవీ వస్తుంది. సో మీరు జస్ట్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, సింపుల్. సో ఇప్పుడు మనం ఇచ్చిన ఈ వాల్ ట్యూబ్ అయితే ఉంది కదా. సో ఈ వాల్ ట్యూబ్ని ఈ ఎండ్ వచ్చేసి మనం ఇక్కడ ఫిక్స్ చేస్తాము మనం. సో చూస్తున్నారు కదా ఫిక్సింగ్ అది. సో ఇక్కడ ఫిక్స్ చేశాక ఏదర్ సైకిల్కి కానీ, బైక్ కానీ, కార్ కానీ అదే ప్రాసెస్. ఇది అదర్ ఎండ్, సైకిల్ కానీ బైక్ కానీ ఉంటుంది కదా, అదర్ ఎండ్ ఫిక్స్ చేశాక మనం ఇది ఆన్ చేశాక మనం కారా, బైకా, బైసైకిలా, వాలీబాల్ ఆప్షన్ పెట్టుకున్నాక టైర్ ప్రెషర్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనమాట. సో 35, 34, 33 డిక్రీజ్, 35, 36, 37, 38, 39, 40 అట్లాగా పెంచుకున్న తర్వాత బటన్ నొక్కండి, మధ్యలో బటన్ సెంటర్ బటన్ నొక్కిన తర్వాత ఆటోమేటిక్గా ప్లే అయిపోతుంది. ప్లే అయిపోయిన తర్వాత మనకి వైబ్రేషన్ వస్తుంది. హార్డ్లీ ఒక 1-2 మినిట్స్లో మొత్తం మీకు ఫిల్ అయిపోతుంది అనమాట. ఇది తీసేయచ్చు. సో మళ్ళీ డిటాచ్ చేసినవి మనం యూసేజ్ అయిపోయిన తర్వాత డిటాచ్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి డివైస్ అనేది పాడవకుండా అయితే ఉంటుందన్నమాట. సో అది మెయిన్ ఎయిమ్ అనమాట ఇది. సో చాలా ఇంపార్టెంట్ డివైస్ అండి ఇది, ప్రతి ఒక్కరు కొనుక్కోవాల్సింది ఇది. నేను అందుకే కొన్నాను, నా కార్కి కొన్నాను అనమాట. సో కార్లో అయితే యూస్ చేసుకోవచ్చు ఇది. పెట్టుకొని మనం ఎక్కడ లాంగ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు గాలి ఎక్కడైనా తగ్గిందో అనుకోండి, ఇది పెట్టేసి జస్ట్ మనం ఇది ఇక్కడ టైట్ చేసేసి, ఇది అదర్ ఎండ్ వచ్చేసి కార్కి పెట్టేసి ప్లేన్ మధ్యలో బటన్ ఆన్ నొక్కేసాం అనుకోండి, ఎక్కిపోతుంది. 1-2 మినిట్స్లో ఎక్కిపోతుంది. అన్ని చోట్ల మనకి నైట్రోజన్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి, ఎయిర్తో నడుస్తుంది కాబట్టి ఎయిర్తో మనం ఇది ఎంటర్ చేసుకోవచ్చు అనమాట ఇది. సో అదండి ఇది డివైస్ వచ్చేసి మీకు సింపుల్గా ఉంటుంది. డిజిటల్ డిస్ప్లే, ఆన్ అండ్ ఆఫ్ బటన్, టైర్ డిక్రీజ్ ఇంక్రీజ్ బటన్స్, ఇది టార్చ్ లైట్ కోసము. అండ్ ఇది ఇంకొకటి మనకి ఇది బైసైకిల్, సైకిల్ డిఫరెంట్ మోడ్స్ పెట్టుకోవడానికి అనమాట. సో టార్చ్ లైట్, యూఎస్బి ఛార్జింగ్ అనమాట. సో బ్యాటరీ అయితే ఒక 1.5-2 అవర్స్ ఛార్జ్ చేయాలి ఫుల్ ఛార్జ్కి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ వాల్ ట్యూబ్ అనేది పెట్టడానికి. సో ఇక్కడైతే వచ్చేసి ఇదంతా అల్యూమినియం, ఇదంతా వచ్చేసి వాల్ అనమాట, మొత్తం రబ్బర్తో వచ్చింది ఇది. సో 4 టైర్స్ ఒకేసారి మనం ఫిల్ చేయలేము. సో అందుకే ఒకసారి నొక్కేసిన తర్వాత ఒక టైర్ ఫిల్ అయిపోయిన తర్వాత గ్యాప్ ఇవ్వాలి. ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చాం అనుకోండి, డివైస్ అనేది కూల్ అవుతుంది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైర్, ఆ తర్వాత నెక్స్ట్ టైర్, ఆ తర్వాత నెక్స్ట్ టైర్. 4 టైర్స్ ఒకసారి చేస్తే ఓవర్ హీట్ అయిపోయి బ్లాస్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి చిన్న డివైసెస్ కాబట్టి. ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్ అయితే చెప్పుకోవచ్చు అనమాట మనం. సో అది ఫ్రెండ్స్, మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా నచ్చినట్టు ఉంటుంది. మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వీడియో అనేది.